మరో 12 రోజుల్లో ఈ ఏడాది పూర్తవుతుంది. దీంతో వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 2026 టీ20 వరల్డ్ కప్ మొదలు కాబోతుంది. భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఈ క్రమంలోనే ఆయా దేశాలు వరల్డ్ కప్ స్క్వాడ్ సెలక్షన్ పై ఫోకస్ చేశాయి. ఇక బీసీసీఐ జనవరి ప్రారంభంలో ఈ 2026 టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. స్వదేశంలోనే టోర్నీ జరుగుతుండటంతో మరోసారి టీమిండియా ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది. ఇప్పటి వరకు ఏ జట్టు వరుసగా 2 సార్లు టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకోలేదు. అలానే ఏ దేశం కూడా 3 సార్లు టైటిల్ అందుకోలేదు. దీంతో 2026లో ఈ 2 మెయిల్ స్టోన్స్ ని టీమిండియా అందుకునే అవకాశం ఉంది. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం అన్ని జట్ల టోర్నమెంట్ ప్రారంభానికి 30 రోజుల ముందు తమ స్క్వాడ్స్ ని అనౌన్స్ చేయాలి. అంటే జనవరి 8 నాటికి టీమిండియాతో పాటు మిగతా జట్లన్నీ ప్రకటించాల్సి ఉంది. ఇక టీమిండియా 15 మంది ప్లేయర్స్ ను ఈ తేదీలోపు ప్రకటిస్తుంది. ఇక టోర్నమెంట్ కు ఒక వారం ముందు వరకు జట్లు తమ జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా జనవరి 11 నుంచి న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ మొదలవుతుంది. ఈ క్రమంలోనే ఈ న్యూజిలాండ్ తో సిరీస్ కు అలాగే టీ20 వరల్డ్ కప్ కి ఒకే టీం ని బీసీసీఐ అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం. రెండింటికి మధ్య తక్కువ రోజులే ఉండడంతో అటు న్యూజిలాండ్ తో ఇటు టీ20 వరల్డ్ కప్ కోసం ఒకే స్క్వాడ్ ను అనౌన్స్ చేయనుంది బీసీసీఐ. నివేదికల ప్రకారం న్యూజిలాండ్ తో జరిగే 5 మ్యాచ్ల ఈ టీ20 సిరీస్ టీమిండియాకి ప్రపంచ కప్ కు సన్నాహంగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి కూడా టీమిండియా మేనేజ్మెంట్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్ లో ఇప్పటికే 3 మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇక 4వ మ్యాచ్ మంచు కారణంగా రద్దయింది. దీంతో చివరి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఇక ఈ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా గ్రూప్ ఏ లో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ తో తలపడనుంది. తొలి మ్యాచ్ అమెరికాతో ఫిబ్రవరి 8వ తేదీన టీమిండియా తలపడనుంది.